శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రశ్న రావణ్ గారి వెంట హ్మ్. అంటే వెనక వైసీపీ ఉండి ఇదంతా చేయించింది హ్మ్. అనే వాదన కూడా జనాల్లో బాగా వినిపిస్తుంది. ఇది హ్మ్. నిజమేనా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది మొన్నటి వరకు కూడా డౌట్‌గా ఉండేది. హ్మ్. మొన్నటి వరకు డౌట్‌గా వీడు ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, ఎప్పుడైతే ఈ అంబటి రాంబాబు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడము, వైసీపీ వచ్చి ఇది నిన్న మొన్నటి వరకు కూడా డౌట్‌గా ఉండేది. వీరి వెనక అంటే ఎప్పుడైతే వీళ్ళను తిట్టడమో చాలా సార్లు వాడు డైల్ న్యూస్ అన్న ఒక ఇంటర్వ్యూలో వాడు చెప్పాడనమాట. హ్మ్. అసలు నాకు వైసీపీ వాళ్ళు నా వెనక ఎవరు లేరు. వాళ్ళు నాకు ఫండింగ్ ఇస్తామని చెప్పినా నేను తీసుకోలేదు. నేనెప్పుడు గూడా కలవలేదు. జగన్‌మోహన్ రెడ్డిని కలవలేదు, చూడలేదు ఏదేదో చెప్పాడనమాట వాడు అయితే డైలీ న్యూస్ ఛానెల్‌లో. అక్కడ వాడు కొంచెం ఓవర్‌గా మాట్లాడిండనుకోండి అక్కడ. ఇప్పుడు మనకి క్లియర్‌గా ఏమర్థమవుతుందంటే వీడు ఎప్పుడైతే అరెస్ట్ అయిండో, అరెస్ట్ అయిన వెంటనే అంబటి రాంబాబు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము. తర్వాత వైసీపీ డైరెక్ట్ జగన్‌మోహన్ రెడ్డి ఇలా అక్రమంగా కేసులు పెట్టి ఇలా చేస్తున్నారని చెప్పేసి జగన్ మాట్లాడడము. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వీడి వెనక ఉంది అనేదైతే క్లియర్ వచ్చింది. ఇంకో విషయం ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాడి ఛానెల్‌లో పాడ్‌కాస్ట్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలే. హ్మ్. రోజా కావచ్చు, మాజీ తర్వాత కీర్తిరెడ్డి కావచ్చు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులే. వాళ్ళందరూ కూడా వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు లేదా గెలిచిన వాళ్ళు ఆ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళే వాడికిచ్చారు. దీన్ని బట్టి ఏం అర్థమైంది 100% క్లియర్‌గా వీడి వెనక వైసీపీ ప్రభుత్వం అనేది ఉంది అనేది చెప్తున్నా. వైసీపీ ప్రభుత్వానికి నా తరపు నుంచి నేను ఇంకో సలహా ఇస్తున్నాను. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రావణ్ మీద జనాలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాడు మాట్లాడిన మాటలు, వాడు చేసిన చేష్టాల మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారు. ఓకే. ఎక్కడో చాలా రేర్‌గా భూతద్దం పెట్టి వెతికితే తప్ప ఎవడో ఒకడు తలక మాసినోడు ఏదో కొంచెం వాడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప సపోర్ట్‌గా లేరు. ఇటువంటి వాడిని మీ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల అంటే మీ పార్టీలోకి తీసుకుంటారా? తీసుకోరా? ఏదైనా పదవి ఇస్తారా? పదవి వరకు పక్కన పెట్టండి. ఇటువంటి వాడిని సపోర్ట్ చేయడం వల్ల, ఇటువంటి వాడిని వెనకేసుకొని రావడం వల్ల ఉన్న పరువు కూడా పోతది. రేపు ఆ 11 కూడా రావు. వచ్చే ఎలక్షన్స్‌లో ఆ 11 సీట్లు కూడా రావు. కాబట్టి ఎంతో కొంత మీ మీద గౌరవము, అభిమానం ఏదో ఒకటి ఉండబట్టి ఓ 11 ఇచ్చేశారు మీకు. అది కూడా పోతది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలకు అంటే మీ పార్టీ సిద్ధాంతాలేంటి? వీడికి సపోర్ట్ చేస్తున్నారంటే యాంటీ నేషనా? యాంటీ హిందా? దేశద్రోహమా? ఒక దేశద్రోహం కేసు వాడి మీద పడింది. ఒక టెర్రరిస్టుల మీద పడే కేసు పడిందంటే వాడికి సపోర్ట్ చేస్తుంటే మీ పార్టీ టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే పార్టీలాగా అయిపోవాలనా? చిన్న స్కూల్ పిల్లోల కానుంచి స్టూడెంట్స్, యువత మొత్తం కూడా దీని గురించి చాలా సీరియస్‌గా ఈళ్ళు చేసే దాని మీద సీరియస్‌గా ఉన్నారంటే సో, మీ పార్టీ పరువు పోకుండా ఉండాలి అంటే ఇది ఇక్కడితోటి సపోర్ట్ చేయడం వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటే బెటరు అని అయితే నా తరపు నుంచి వైసీపీకి ఒక చిన్న అడ్వైస్ మాత్రమే. సోషల్ మీడియాలో నుంచి కూడా ఆయనకి ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా హ్మ్. సపోర్ట్ జరుగుతుంది అనేది ఎంతవరకు నిజం? జరుగుతుంది. సీనియర్ జర్నలిస్టు కొంతమంది వాళ్ళు వీళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకరు తులసి చందు అని చెప్పేసి ఇంకొక ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది. అది. ఎందుకంటే వాళ్ళలో నాకు ఇంకొంతమందిలో నాకు వాళ్ళు కొంచెం అమాయకత్వంగా అనిపిస్తుంది. అంటే వీని వీడియోలు పూర్తిగా చూడని వాళ్ళయ్యి ఉండొచ్చు. ఒక అమాయకుడిని పట్టుకొని ఇన్ని రకాలుగా సెక్షన్‌లు బెయిల్ ఇచ్చినా కూడా అరెస్ట్ చేస్తారా? ఇంత పెద్ద కేసు పెట్టి రిమాండ్‌లో పంపించి టార్చర్ చేస్తారా? అనే విధంగా ఎవరైతే కొంతమంది సపోర్ట్ చేసే కొంతమంది సీనియర్ వాళ్ళున్నారో నేను వాళ్ళని చూసాను. కొన్ని ఛానెల్స్ చూసాను. చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే వాళ్ళకి వీడి గురించి పూర్తిగా తెలియదు. వీని వీడియోలు పూర్తిగా వాళ్ళు చూసి ఉండరు. వీడు మాట్లాడే మాట, వీడి లాంగ్వేజ్ ఎలాగుంటుంది అనే విషయాలు వాళ్ళకి తెలియదు అని నేనైతే అనుకుంటున్నా. తెలిసి చేస్తే మాత్రం మీ తప్పైతది. అవన్నీ చూసిన తర్వాత కూడా తెలిసి ఇప్పుడు వాడు దాదాపుగా 150 వీడియోల పైగా డిలీట్ చేసుకున్నాడు వాడు. ఇంతకుముందు ఉన్న వీడియోస్ కన్నా ఇప్పుడు అన్నీ డిలీట్ చేసుకున్నాడు వాడు. ఎందుకు డిలీట్ చేసుకోవాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మనకంటూ ఒక రాజధాని ఉందా? ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారు కదా! ప్రతి గిరిజన వాడలో కూడా కరెంట్ ఉంటుంది. రోడ్లేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో అక్కడ పిఠాపురం ప్రజల్ని అడిగితే తెలుస్తది. దగ్గరకొచ్చి చూస్తున్నారు రోడ్లు మంచి క్వాలిటీ వాడుతున్నారా? లేదా? అని చెప్పేసి. ఇలా డబ్బులు స్వాహా చేసే వాళ్ళను,
వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళని కూడా తీసి పంపియడం సందర్భాలు మనం ఎన్నో చూసాము. దగ్గరుండి చంద్రబాబు నాయుడు తన పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి ఎప్పుడు, ఎక్కడ, ఏ హాస్పిటల్‌లో ఎంటర్ అవుతారో తెలవదు. ఏ స్కూల్‌లో ఎంటర్ అవుతారో తెలవదు. ఎక్కడ ఎక్కడ కాలేజీలో ఎంటర్ అవుతారో తెలవదు. వెళ్ళేసి అమ్మ మీకు వస్తున్నాయి రావట్లేదని చెప్పి డైరెక్ట్ చంద్రబాబు నాయుడే జనాలతో కలిసి ఎళ్ళాడు గదా! ఓట్ల కోసమే కాదు గదా! ఓట్లు గెలిపించిన తర్వాత కూడా ఎళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే వెళ్తూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం గెలిచినప్పుడు ఎప్పుడన్నా జనాలు కనపడ్డాడా? వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదో కేతిరెడ్డి అయితే అటు ఇటు కనిపించాడనుకో. ఒకరు ఇద్దరు కాదు. కానీ తను ఈ వయసులో కూడా ఇంట్లో పడుకోకుండా, రెస్ట్ తీసుకోకుండా 75+ ఉంటది కదా! నాకు గెలిపించారు అని చెప్పేసి ధైర్యంగా ఎళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టారు. ఏవో కొన్ని డేట్స్ ఇచ్చాడు. మళ్ళీ వస్తాడు. తన పని తాను చేసుకొని పోతాడు. ఇంత అద్భుతంగా పరిపాలిస్తున్నారు కదా! మాకైతే ప్రభుత్వం అద్భుతంగా ఉంది. చాలా నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి నేను పెద్ద అభిమానిని. నేను జగన్ సీఎం అవ్వాలని చెప్పి నేను వైసీపీ జెండాలు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళలో నేను ఫస్ట్ మా ఊర్లో నేనే ఉండేవాడిని. నేనే ఆయన పరిపాలన గెలిచిన తర్వాత ఆయన చేసిన దాన్ని చూసి అసంతృప్తి చెంది నాకెప్పుడు చంద్రబాబు నాయుడు, టీడీపీకి నేను ఇంతవరకు ఎప్పుడు ఓటేయలా. మొన్న ఫస్ట్ టైమ్ ఏసా. నాకెప్పుడైతే ఓటు హక్కు వచ్చిందో అప్పటి నుంచి నేను ఇంతవరకు ఎప్పుడు ఎయలా. కాంగ్రెస్‌కి ఏసేవాడిని. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏసేవాడిని. కాకపోతే వీళ్ళు చేసే చేష్టాలని చూసి నాలాంటోళ్ళు చాలామంది అనవసరంగా మనము రాష్ట్రాన్ని ఇతని చేతిలో పెట్టామని చెప్పి బాధపడి అందులోంచి బయటకొచ్చి ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా తిట్టే ఇటువంటి వాడికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే దయచేసి వీడియోలు పూర్తిగా చూడండి. లైవ్‌లు చూడండి. అప్పుడు మీకు సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. ఇప్పుడు తులసి చంద్ అంటారా? ఆమెకు అన్నీ తెలుసు. ఆమె కూడా వన్ ఆఫ్ ద మేజర్ కీ పాయింట్. ఎవరికైనా గానీ టైం వస్తది. ఆమె కూడా ఒకరోజు టైం వస్తది. చట్టం ఎవరికీ చుట్టం కాదు. సో, ఆమె కూడా ఒక టైం వస్తది. ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తది. ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి, ప్రభుత్వానికి? నేనిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరీ రిక్వెస్ట్ నేను చెప్పేదేంటంటే, కొంచెం లేట్‌గా తీసుకున్న మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది ఇట్లానే కంటిన్యూ చేయాలి. కానీ వీడి మీద కఠినంగా శిక్ష పడాలి. ఇంకా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు. టైం కొద్దీ వస్తారు. వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ సిస్టమ్‌ని కానీ, ఇలాగ మాట్లాడే భవిష్యత్తులో ఎవరైనా కానీ క్వెషన్ చేయొచ్చా అంటే ఎవరైనా మనకు క్వెషన్ చేసే రైట్స్ ఉంది. కానీ మన రైట్స్ ఎంతవరకు ఉన్నది? మన భావ ప్రకటన స్వేచ్ఛ, మనకు రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కుకు ఉన్నటువంటి మన లిమిట్స్ ఏంటి? ఎంతవరకు మాట్లాడాలి? మనం పెట్టే వీడియోలు అవతల వాళ్ళు మన ఫ్యామిలీస్, మన ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ చూసే విధంగా కూడా ఉండాలి కదా! ఎవరైనా కానీ ఒక పదవిలో ఉన్నటువంటి వాళ్ళని మనం గౌరవిస్తూ, ఓకే, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఇస్తూ క్వెషన్ చేయి. నిన్నెవ్వరు ఏమనరు. ప్రభుత్వం నీకు నచ్చలేదా? అందరికీ ఒకే ప్రభుత్వం నచ్చాలని నీకు లేదు. మీకు ప్రభుత్వం నచ్చలేకపోతే ఆ క్వెషన్ చేసే తీరు ఒకటి ఉంటుంది. అంతేగాని బ్రోకర్ నా కొడుకులు, బత్తాయి నా కొడుకులు, ఇంకా ఇలాంటి హిందూ ధర్మాన్ని ఇలాంటివి చేయొద్దు. మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా మీరు హిందుత్వాన్ని మీరు అందులో ఆచరించకపోయినా హిందూ సంస్కృతిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ హిందూ సంస్కృతిని గౌరవించలేకపోతే గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. ఈ దేశం నుంచి వెళ్ళిపోండి. ఈ దేశంలో విగ్రహారాధన చేస్తారు. మేము మా దైవాన్ని పంచభూతాలలోను, విగ్రహంలోను, చెట్టులోను, మట్టిలోను, పుట్టలోను, కన్న తల్లిలోను నాకు సహాయం చేసే ప్రతి సహాయకుడిలోను నేను దైవాన్ని చూస్తాను. నా గ్రంథాలను బట్టి మీ విగ్రహార్థం తప్పు అనేటోడు ఎవడన్నా ఉంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. ఇది హిందూ దేశం, హిందూ సంస్కృతి. ఇది సెక్యులర్ అనేది మనం ఎప్పుడు అంటున్నాం? హిందువులు మెజారిటీగా ఉంటే అని అంటున్నాం. ఒకవేళ క్రైస్తవులు మెజారిటీగా ఉంటే ఇది సెక్యులర్ కంట్రీ అంటామా? ముస్లిమ్స్ మెజారిటీగా ఉంటే సెక్యులర్ కంట్రీ అంటామా? కాబట్టి మన హిందువులుగా ఉన్నటువంటి ఏకైక దేశం ఇది హిందూ దేశం. మీకు రాజకీయంగా ఇందులో మీకు నచ్చకపోతే రాజకీయంగా పరంగా విమర్శించండి. కానీ హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ దేశాన్ని ప్రపంచానికి గర్భగుడి లాంటి మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులుగా మీరు భావించండి. లేదు మాకు హిందూ సంస్కృతి నచ్చలేదు, ఈ హిందూ కల్చర్ నాకు నచ్చలేదు అనుకున్నవాడు ఎవడైనా కానీ ఫస్ట్ ఈ దేశంలో ఉండొద్దు. ఇది మెజారిటీగా ఉన్నటువంటి మీరు ఆచరించొద్దు. గౌరవించండి. వాళ్ళు రాముని పూజిస్తున్నారు. మీరు పూజించొద్దు.
గౌరవించండి. నేను మీ మతాన్ని గౌరవిస్తాం. మీ యేసుని గౌరవిస్తాం. మీ బైబిల్‌ని గౌరవిస్తాం. మీ అల్లాని, మీ ఖురాన్‌ని గౌరవిస్తాం. గౌరవించడం వరకు మాత్రమే అంతే. మీరు మమ్మల్ని గౌరవించండి అంతే. కానీ మా గ్రంథం ప్రకారం అది రాయి, మా గ్రంథం ప్రకారం అది విగ్రహం అని అన్నామా, అసలు మీ మతాన్ని లేకుండా చేస్తాం. అంతే. కాబట్టి ఇప్పుడు ఈ రావణ్ అనేవాడు ఒక యాంటీ హిందువుగా మాత్రమే కాదు, ఒక యాంటీ నేషన్ లాంటి ఆలోచనలు వీడు కలిగి ఉన్నాడు. వీని ఛానల్ ఫాలో అవుతున్నారు అంటే ఫాలోవర్స్ ఎవ్వరన్నా కానీ, కొన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరన్నా కానీ రియలైజ్ అయ్యి ఇప్పటికైనా కానీ మీరు మీ క్రైస్తవ మతం నచ్చి ఉండొచ్చు. మీరు అందులో కొనసాగవచ్చు. మీరు ఇస్లాం మతం నచ్చి ఉండొచ్చు. అందులో కొనసాగవచ్చు. మీకు అసలు ఏ మతం లేకుండా నాస్తికత్వం కూడా నచ్చి ఉండొచ్చు. మీరు అందులో కొనసాగవచ్చు. కానీ హిందూ సంస్కృతిని, హిందూ ట్రెడిషన్‌ని గౌరవించండి చాలు. ఈ దేశంలో అందరూ హిందువులు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మంచి మనుషులు ఉంటే చాలు. ఒకరి విశ్వాసాలను ఒకరు, ఒకరి ప్రాంతాలను ఒకరు గౌరవించుకుంటే చాలు. నచ్చని అంశాన్ని నచ్చనట్టుగా అది మీరు క్వెషన్ చేసే విధానం ఒక పద్ధతి ఉంటుంది. ఒక సంస్కారవంతంగా క్వెషన్ చేయొచ్చు. ఓకేనా? మీ నాన్నగారు బాగున్నారా? మీ అమ్మ, మొగుడు బాగున్నారా? అన్నదానికి తేడా ఉంటుంది. సో, ఇది గమనించి ఎవరైనా ఏ జర్నలిస్ట్ అయినా, ఏ యూట్యూబర్ అయినా కానీ ఇది మదిలో పెట్టుకొని ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటే మంచి సంస్కారవంతంగా ప్రశ్నిస్తూ ఇటువంటి రావణ్ లాంటి రాక్షసులను పుట్టకుండా, ఇటువంటి వాళ్ళు మళ్ళీ తయారు అవ్వకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ సిస్టమ్ మీద ఉందని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.